హల్లెలూయా. ఈ యొక్క రెండవ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమైన మా ప్రభువా, నీకు వందనాలు. ఆదరణకర్త, ఆత్మస్వరూపి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యోగాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగా మా తండ్రి, మహిమోన్నతుడా, మృత్యుంజయుడా, విజయశీలుడా, మమ్మల్ని ఏలుతున్న మహారాజా, నీకు స్తోత్రములు. ఈరోజు ప్రభా యొక్క కూడికను ప్రారంభిస్తుండగా పాటల ద్వారా నామం ప్రశ్నించబడ్డకు మీ కృప చూపించండి. ఆత్మతో సత్యముతుని ఆరాధనలో ఆరాధించుటకు ప్రభా తండ్రి, నేను మహిమపరచుటకు మా కృప చూపించండి. నీవు చేసిన కార్యములు తలంచుకొని మేము ప్రభా మా హృదయంతో మేము ఆరాధించడానికి వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. దైవ సేవకులు ఉన్నతుల ఆత్మ ద్వారా దర్శించి మా అందరితో ఈ వాక్యం అనే వెలుగులో నడిపించబడ్డకు మమ్మల్ని కృప చూపించి నడిపించమని, ఇంకా రాని వారిని తీసుకుని రమ్మని, వచ్చిన వారిని దీవించమని ప్రభా తండ్రి, కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రభును రక్షకును తిరిగి రారాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో జూడి అండ్ నిత్య వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. ఆశ్రిత అండ్ ఆశ్రయ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను.
నామముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. కరుణించవా దేవా అని పాట పాడుతూ దేవుని మహిమ పరుద్దాం. కరుణించవా దేవా కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. కరుణించవా దేవా కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. వైనాలు నా జీవ గమనములో దారి చూపే నాకు నీ వాక్య వెలుగులను, నీలో నివాసమే నాలోని కోరిక, నీ స్నేహ బంధమే సంతోషకారిక.
కాలాలు మారిన నీవుంటే చాలిక కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలో కావునా శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా నా జీవదాత యేసయ్యా ప్రేమే నాపై చూపి నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి నా తోటి నడచిన దేవా నీ సత్య మార్గమే నా జీవ బాటగా నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా నీలోనే ఏకమై నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్యా నా జీవితాంతం కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావునా శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా నా జీవదాత యేసయ్యా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమతో కావునా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం అని పాడి దేవుని మహింపరుద్దాం. మాతో కలిసి మీరు పాడి దేవుని స్తుతించవలసిందిగా మనవి చేస్తున్నాం.
వ్యాధి బాధలైన శోక సంద్రమైన నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైన శోక సంద్రమైన నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం. దేవా ఈ జీవితం నీకంకితం. ఆయన ప్రేమను చూపించి ఆయన కౌగులు చేసింది ఏంటిదిగా? నీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు. నీ ప్రేమను చూపించి నీ కౌగిలిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపేను. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపేను. నీతోనే నడచి నీతోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం. దేవా ఈ జీవితం నీకంకితం. చెప్తామా? దేవా ఈ జీవితం దేవా ఈ జీవితం నీకంకితం. దేవా ఈ జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం. హల్లెలూయా. మనం
అనువాదించిన రామలక్ష్మి గారు ముందుకు వచ్చి కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 49 నుంచి 64 వరకు చదివినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 49వ వచనం నుండి 64వ వచనం వరకు 15 వచనములు. పేజీ నంబర్ 516, 517. అందరూ తెరిచినట్లయితే తల్లిగారు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 49 నుంచి 64 కీర్తన వరకు చదువుకుందాం. నీ సేవకుని దయచేయబడిన మాటలు జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగిలి అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి నీ వాక్య నిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుకున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనై నేను బస్సులో పాటలు పాడుకొనుటకు నీ కట్టడలను హేయులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామస్మరణం చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యమును అనుసరించి నడుచుకొని నేను నిశ్చయించుకొనిచున్నాను. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనిచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలించుకొంటిని. నీ శాసనము తట్టు మరలా కొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనులు పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రము నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధించుము. దేవుడి ఈ ఉపదేశం దీవించబడునుగాక. ఆమేన్. అదేవిధంగా లేచి ఉంటుండగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. నిండు హృదయాలతో దేవుని స్తుతిద్దాం. ఆత్మతో దేవుని స్తుతిద్దాం. మన జీవితం ఒక యాత్రగా ఉన్నది. ఈ లోకమంతా మనం వెతికిన ఆయన దగ్గరే తల్లిదండ్రుల ప్రేమ, ఈ లోకంలో ఉన్నంత వరకు అన్నదమ్ముల ప్రేమ, అనురాగం ఉన్నంత వరకే, స్నేహితుల ప్రేమ, ప్రియులాలి ప్రేమ, ప్రియుని ప్రేమ, మనకు ధనం ఉన్నంత వరకే. ఈ లోక శ్రమలు
మనకు దేహం ఉన్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో మనం నిలిచినంత వరకే, ఆయనలో విశ్వాసం, ఆయన నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు అది వ్యర్థమైపోదని రెండు చేతుల ఆకాశమే దేవుని స్తుతిద్దామా. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధము, ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం, తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నిధనమున్నంత వరకే, నిధనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం, ఈ లోక శ్రమలు ఆయనతో ఉన్నంత వరకే ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మహింపరుద్దాం. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే, ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసము, యేసుకై నిరీక్షణ, యేసులో విశ్వాసము, యేసుకై నిరీక్షణ కాదన్నడు నీకు వ్యర్థం, కాదన్నడు నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు
ఎవరికి బంధం, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. నీకే మహిమ, నీకే ఘనత. శోకపు లోయలలో, కష్టాల కడగలలో ఉన్నప్పుడు మా జీవితం ఏమైపోతుందో అర్థం కాలేని పరిస్థితుల్లో నీవే మాకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉండి నడిపించినది. నీకే స్తోత్రం అంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరు. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని కృప నన్ను విడువది అనండి కనపాడు దేవుని ఆరాధించు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధన, లోకాశ్రయాలను నిలబడి విశ్వాసంలో దేవుని స్తుతిద్దాం. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము
శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాల కడగనలో కడలేని కడలలో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆదరించిన జ్ఞాపకం చేద్దామా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా వ్యర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ రెండు చేతుల ఆకాశం ఎత్తుండగా ఈ యొక్క ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగా మనం అతని నుంచి సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్న అంతరమే ఎక్కిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్యా మీకు వందనాలు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి నజరేయుడా మీకు వందనాలు తండ్రి మహిమగల మహోన్నతదేవ సర్వశక్తిమంతుడు యేసయ్య మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటే ఈ సాయంకాల సమయం ప్రభా ఈ ఆదివారం ఆరాధనలో ప్రభా ఇలా పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చేయించుకున్నందుకు ప్రభా తండ్రి ప్రభా మరి సాయంకాల సమయం కూడా అనేక మంది కూడా రావడానికి సహాయం చేయమని వచ్చినందుకు ప్రభా తండ్రి ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినారు తండ్రి ప్రభా ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడి తండ్రి ప్రతి ఒక్క అవసరత మీ నామంలో తీర్చమని వచ్చినాను తండ్రి మీకే వందనాలు ప్రభా తండ్రి బాబా ఇప్పుడు జరబోయే ఆరాధన అంతట్లో మీరు ఉండమని వచ్చినాను తండ్రి పాటలు ఏమిటో ఆరాధన వాక్యం బాబా మీరు ఉండి మరి నడిపించమని మీ నామాలకు మహిమార్థంగా జరిపించమని వచ్చినాను తండ్రి బాబా తండ్రి బాబా మా ఏమైనా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినాం ప్రభా తండ్రి బాబా మా సంఘానికి కావాల్సిన ఏ అవసరతలోనే సమస్తం ఎరిగిన దేవుడి తండ్రి బాబా మరి ఎక్కడైతే మీరు స్థలం కేటాయించారో మాకైతే తెలియదు తండ్రి బాబా మరి ఈ సంవత్సరంలో బాబా మీరే మాకు చూపిస్తారని మీరు నమ్ముచ్చినాను తండ్రి మీకే వందనాలు బాబా అండి మా ఏమైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం గురించి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం బాబా తండ్రి బాబా అనేక మంది బాబా ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో బాధలతో ఉన్నారు బాబా ఇటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు మరి మీకే తెలుస్తుంది బాబా ప్రతి ఒక్క సమస్య మీ నామంలో తీర్చి బాబా మీ నామాలకు మహిమార్థంగా వాళ్ళు నిలబెట్టమని అడుగుతున్నాను తెలిసి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకున్నాను బాబా బాబా అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసి వచ్చి మంచి ఆరోగ్యం దాయిచ్చమని వచ్చినంత బాబా అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసి వచ్చినంత బాబా చెన్నై గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినంత అనేసి బాబా మరి రూబినారాయణ సార్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసి వచ్చినంత అనేసి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటూ బాబా ఈ కూడికి అంతట్లో ఈ ఆరాధన అంతట్లో మీరే దగ్గర నుంచి మీ నామాలకు మహిమ
మహిమార్థంగా జరిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు పాటలు పాడి దేవుని మహింపరిచాం, ఆత్మతో సత్యముతో ఆరాధించాం. ఉదయకాలమును కూడా చక్కని వర్తమానం మనం విన్నాం. అదేవిధంగా సాయంత్రం మరొకసారి దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ చేపకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ దిన వాతావరణం బాగులేకపోయినా దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు 2 ఆరాధన జరిగే, ఇది సాయంత్రపు కాలపు ఆరాధనలో మీరు కలిసి వచ్చారు. మరి గడిచిన దినముల్లో మరి దైవ సేవకురాలు మా తల్లి అమ్మ పక్షంగా మీరు ప్రార్థించారు. హాస్పిటల్ ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా, మరి బరిలి కార్యక్రమంలో కూడా, మెమోరియల్ సర్వీస్లో కూడా సమయాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులుగా మీరు అందరూ కూడా కలిసి వచ్చినందుకు వందనాలు, ప్రార్థించిన వందనాలు, పరిచయం చేసిన వందనాలు, మీ సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ముందు మనం మిమ్మల్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన సంఘం అనేది ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబం కనుక ఈ సమయం ముందు మరి మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దానికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 90వ కీర్తన 17వ వచనం. 90వ కీర్తన 17వ వచనం. మా చేతి పనిని మాకు స్థిరపరచము అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దానికి స్తోత్రం. కనుక ఈ సమయం ముందు ఈ 90వ కీర్తనలోని ఏమైనా రాయబడ్డది? అందరు చెప్పండి. మా చేతి పనిని మాకు స్థిరపరచు. ఆమేన్. ఎందుకంటే చాలామంది పని లేక ఉన్నారు, కొందరు పని కలిగి ఉన్నవారు కొందరు. ఆ పని స్థిరపరచబడాలంటే దేవుని సహాయం మనము అడగాలి. దానికి స్తోత్రం. కనుక నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అని దేవుని వాక్యానుసారమైన ఆశీర్వాదం ఉంది. 128వ కీర్తనలో. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం ఇలాగ ఉంది. నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. ఆమేన్. దేవుని మాట స్థిరపరచబడును. దానికి స్తోత్రం. నిశ్చయముగా 128వ కీర్తన 2వ వచనం. నువ్వు నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. అనుభవించబడాలి అంటే ఏం చేయాలట? దేవుడి మాట ద్వారా నిశ్చయముగా మనం స్థిరపరచబడుతుంది. మాట స్థిరపరచబడుతుంది, మన పని స్థిరపరచబడుతుంది. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. అక్కడ నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. నీ ఎదుట దావీదు సంతతి స్థిరపరచబడును గాక. ఆమేన్. దావీదు ఎవరు? ఇశ్రాయేలీకి 2వ రాజు. వారి సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. దేవుడు వారి సంతానం స్థిరపరచబడ్డానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడిగా ఆయన ఉన్నాడు దేవుని దృష్టిలో. కాబట్టి ఈ సమయం దేవునికి ఇష్టంగా ఉండాలి. చాలామంది మనుషుడికి ఇష్టంగా ఉంటారు. మనుషుడికి ఇష్టం కొంతకాలమే. దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. కాబట్టి దేవుని ఇష్టానుసారైన మనుష్యుడు ఆనాటి
దావీదు రాజుని గురించి దేవుడే సెలవిచ్చిన మాట. కాబట్టి దావీదు సంతతిని దేవుడు ఏం చేస్తాడండి? స్థిరపరచబడును గాక. అందరూ ఆమె చెప్పండి. మీ సంతతి స్థిరపరచబడాలి. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున అది స్థిరపరచబడును. ఆమెన్.